యాగం అంటే హోమగుండం కట్టెలేసి ముట్టించి చేస్తారు. అది 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 అదో నమూనా. కానీ కోటీశ్వరులు చేయాలి. మామూలు ఖర్చుతో అయ్యేది కాదు యాగం, యజ్ఞం అంటే. చేస్తున్నాక షావుకారు వచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి, అయ్యా అయ్యా ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు? నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. నా సంతానం కొరకు వ్రతం చేస్తున్నా అంటాడు. ఈ వచ్చిన షావుకారికి కూడా సంతానం లేదు. అప్పుడు సత్యనారాయణ స్వామి దండం పెట్టి, సత్యనారాయణ స్వామి అని ఒక తీర్థము ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళి ఆయన భార్యాభర్తలు కలిసినే సంతానం అవుతుంది. ఆ భార్యతో చెప్పిండు, మనకి ఎప్పుడు సంతానం అయినప్పుడు 21 దివసంలో నీ వ్రతం చేస్తా అని. కథ అయినాక నీ యొక్క వ్రతం మాకు ఎప్పుడు సంతానం అయినప్పుడు 21 దివసంలో నీ వ్రతం చేస్తా అని దీపం పెట్టి దండం పెట్టి ఆ తీర్థ ప్రసాదం సత్యనారాయణ స్వామి దయతో ఆడపిల్ల పుట్టింది. పుట్టిన తర్వాత ఆ భార్య అంటున్నది, భార్య మంచి బుద్ధిమంతురాలు, వీడు భర్త మూర్ఖుడు. అయినాక భార్య ఏం చేసింది, 21 రోజు ఇవాళ మనం వ్రతం చేసుకుందాం, ఖచ్చితంగా మనకు ఆ సత్యనారాయణ స్వామి దయతో సంతానం అయింది అంటే వీడేం చెప్తుంది జవాబు చూడు ఎట్లా ఉన్నదో, అద్దినట్టున్నది జవాబు. ఇప్పుడు పిల్ల పూర్తిగా చంటి పిల్ల, దానికి ఏం తెలియదు. బిడ్డకు పెళ్లి నాడైతే బంధువులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, అతి వైభవంగా చేసుకోవచ్చు. మొత్తం మీద ఖర్చు కాకుండా వాయిదేయించింది. వాయిదా పద్ధతి ఇప్పుడు సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి అనుకోండి పిల్ల అయితే పుట్టింది, లగ్గమైనాడు వాళ్ళే చేసుకుంటారు కదా అని చూడు భగవంతునికి ఎంత ఓపికనో, బండ ఓపిక. అప్పుడు పెళ్ళి అయిపోయింది, చుట్టాలు ఎక్కడ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయిండు, వీనికి వ్రతం అన్నమాట జ్ఞాపకమే లేకుండా అయిపోయింది. సత్యనారాయణపురానికి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, లాభాలు వస్తున్నాయి, కానీ దేవుడు వ్రతం అనే మాట లేదు. అప్పుడు సత్యనారాయణ స్వామి చూసిండు, వీడు ఎన్నిసార్లు తప్పించుకుంటాడు, ఇట్లా వాయిదా చేస్తాను, వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయాలి. తగులో శాపం ఇచ్చేసిండు. నారాయణమూర్తి తెలుసుకున్నాక ఒక లెక్కన శంకరుడు 3వ కన్ను తెరిస్తే ఈ 14 భువన పాండాలన్నీ భస్మం అయిపోతాయి. శంకరుని దగ్గర అంత బిల్ఫోర్ ఉంటుంది. ఈ బాంబులు ఏమక్కడికైతే అమెరికా బాంబులు. అప్పుడు ఆ నారాయణమూర్తి యొక్క శాపంతో చెయ్యని దొంగతనం ఈ షావుకారుల మీద రాజభట్లు వచ్చి, పాపం వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర సొమ్మే తీసుకుపోయి రాజుగారు కోటాలో చంపకొట్టిండు. ఇది ఎట్లా మాకు అర్థమైతే లేదు పంతులు అని అంటుండొచ్చు. దొంగతనం చేయండి ఎట్లా అంటే కట్టిండ్రు అని. ఓ 500 నోటుని తీర్థం పెడుతున్నా, ఓ భక్తుడు వచ్చిండు 500 నోటు నాకు వేసిండు. అప్పుడు వీడు గొప్ప భక్తుడు, అందరూ ఎంత ఎత్తారు, రూపాయి 2 రూపాయలు ఎత్తారు, అంత బాగా అయితే 10 రూపాయలు ఎత్తారు. వీడు 500 వేసిండు, మంచి గొప్ప భక్తులని మనకి ఇంత బొట్టు పెట్టి కొబ్బరి వక్కిచ్చి ఆశీర్వాదం చేసినాం. 500 నోటు మంచిగా మీరు కనబడతారు, జేబులో పెట్టుకొని పోయినాం. మీ ఇంట్లో నువ్వు పోయినాక ఎలక్షన్ల మూమెంట్ పోలీసు వాళ్ళు చెకప్ చేస్తున్నారు, అయ్యగారు మీ జేబులో లేవు నీ పైసలు తీసి చూసేవరకు 500 దొంగ నోటు. ఈ దొంగ నోటు ఎక్కడిది, పోలీస్ స్టేషన్కి అన్నాడు. ఆ దొంగ నోటుకు నాకు ఏమైనా సంబంధం ఉండదా, నేనేమైనా ఫ్రెండ్ చేసినా, నేనేమైనా చేసినా, ఎవడో భక్తులు ఇస్తే జేబులో పెట్టుకున్నందుకు నేను చేరుకోవాల్సి వచ్చింది. ఈ షావుకారులకు కూడా సత్యనారాయణ స్వామి శాపంతో ఏం దొంగతనం చేయలే. ఆ రాజుగారి సామాను అక్కడ ఉందని ఈ రాజుగారి సామాను షావుకారు సామాను తీసుకొని జైల్లో పెట్టిండ్రు. పాపం 2 షావుకారులు ఆ సత్యనారాయణ స్వామి శాపంతో జైల్లో పడ్డారు. పోనీ ఇంకేమన్నా మంచిగా ఉందా, ఆడవాళ్ళు 2 ఉన్నారు కదా తల్లి బిడ్డలు, ఇంటి అందరూ సకల దొంగలు ఎత్తుకపోయింది. తినబోదామంటే తిండికి లేదు, కోటీశ్వరులు. ఒక కాలం నాడు కింద పడ్డ బియ్యం పంచి పెడతారట, ఎత్తుకపో అందరూ, పనులను ఎత్తుకపో అందరూ. అటువంటిది ఇవాళ అదే చౌకాలకు తినబోదామంటే తిండికి లేదు. మరి ఏం చేస్తారు, పొద్దున మాపు ఇంట్లో పడి తిరుక్కొని బిచ్చం ఎత్తుకొని బతుకుతారు. ఇంటికి ఇంత అన్నం పెడితే బతుకుతుండ్రు. ఎంత దుఃఖం చూడు. ఒక కోటీశ్వరులు ఉన్న ఇల్లు ఇవాళ తినబోదామంటే తిండికి లేక ఒక్కొక్క ఇల్లు అడుక్కొని అన్నం అడుక్కొని తిరుగుతుందంటే ఎంత దుఃఖం వస్తుంది. ఇది నారాయణమూర్తి చేసే పని. అప్పుడు ఒక ఇంట్లోకి ఇట్లా సత్యనారాయణ జరుగుతున్నది, నువ్వు నవ్వుకున్నట్టే వాళ్ళు నవ్వుకుంటుండ్రు. ఆమె ఆడ కాళ్ళు కడుక్కున్నది, కూర్చున్నది, కథ విన్నది, తీర్థప్రసాదం తీసుకొని ఆ తీర్థప్రసాదం పోయి తల్లికి పెట్టింది. అమ్మాయిగో ఇవి సత్యనారాయణ స్వామి తీర్థప్రసాదాలు అని ఒక చల్ల ఏమిటారు ఉట్టి గసగస వణుకుతుంది. ఎందుకొరకు ఆనాడు సంతానం కొరకు సత్యనారాయణ చేస్తామన్నాం, ఇప్పటి వరకు కూడా ఆ వ్రతం చేయలే. ఇదంతా సత్యనారాయణ స్వామి మహత్యం అని అప్పుడే స్నానం చేసి, ఏ సత్యనారాయణ, ఏ ప్రభు, ఎంతమంది ఆపదలను నువ్వు కాపాడినవు తండ్రి, మమ్మల్ని కూడా కాపాడు, నా భర్త నా అల్లుడు వస్తున్నాడు అని తెలియగానే ఒక వ్రతం చేస్తా. వచ్చిన తర్వాత మళ్ళీ అందరం కలిసి మళ్ళీ వ్రతం చేసుకుంటాం. అంటే నీకు ఒక నిబంధన పెట్టిన, 2 సార్లు అబద్ధం మాడినాం కనుక నీకు 2 వ్రతాలు చేస్తాం, నీ మొక్కులు తీరుస్తాం అని దండం పెట్టినాక అదే రాత్రి వీళ్ళని జైలుకాన పెట్టిన రాజుగారికి దర్శనం ఇచ్చిండు. ఓ రాజా, పాప అన్యాయంగా 2 షావుకారులను జైల్లో పెట్టినావు, వాళ్ళు ఏదో నా శాపంతో వాళ్ళు దొంగలైనరు, వాళ్ళు నిజంగా షావుకారులు, వాళ్ళని వెంటనే విడుదల పెట్టి వాళ్ళకు ద్రవ్యం ఇవ్వమని చెప్తాడు.
ఎవరో నారాయణమూర్తి. ఆ రాజుగారు భయపడి తెల్లవారగానే వచ్చి ఆ షౌకాలకు దండం పెట్టి ఆ ద్రవ్యం, ఒరే షౌకాలరా 2 బస్తాలు 4 బస్తాల ద్రవ్యం ఇస్తారు. 2 బండ్ల నిండా నింపుకుంటారు ఆ ద్రవ్యం అంతా. అప్పుడు పాపం ఈ రూపాయలు కావు కదా, అన్ని కాయిన్స్, బంగారం, వెండి, అన్ని ఇత్తడి ఇవన్నీ ఇస్తారు ఆ రాజుగారు. అవన్నీ మంచిగా 2 బండ్లు నింపుకొని వస్తుంది. ఇది తృతీయోధ్యాయ అక్షంతలు దండం పెట్టి సత్యనారాయణ భగవానికి ఇది కాయగొట్టు. అక్కడే తిప్పటం ఆ పాత ఒకరు పక్క జరపచ్చు. ప్రశాంతాలు నలుగురు పాత తీసేటి వాళ్ళకన్నా అందరు చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకు అందరికి ఇవ్వచ్చు. దేవుని ప్రసాదం ఇటు నుంచి ఊదిబత్తులు ముట్టి బస్సులు గిన్నె ఉన్నాయి ఒకటి బుట్టి ఎండ అటుపడి సన్యాసాలని మీ దానాల కొరకు రాలేదు. మరి సంగతి ఏంది అంటే మీ బండ్లేంది ఏమి సామన్నదో మీరు అబద్ధం పాడకుండా నిజంగా చెప్పండి అంటారు. ఈ సౌకాలు బాగా ఆలోచించిండ్రు. మనం 7 ఏళ్ళు జైల్లో ఉంటే ద్రవ్యం దొరికింది, అకాలంగా వచ్చిందా? ఇప్పుడు మనం ఈ సన్యాసితో బంగారం ఉంది, వెండి ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని అంటే వాడు దొంగల ముఠా దగ్గరకు పోయి నా సూట్ కేసులు ₹1,00,000 అని చెప్పుకుంటాం. బస్ స్టాండ్లో సిద్దిపేట బస్ స్టాండ్లో కూర్చొని ఈ సూట్ కేసులు ₹5,00,000 లేనా అంటావా? ఇట్లా సంకలు పెట్టుకుని అడ్డు చూసుకుని బస్ ఎక్కుతాం. ఈ సౌకాలు కూడా ఆలోచించారు. ఇవన్నీ సామాన్ చెప్తే దొంగ పాలైపోతాయని. ఓ సన్యాసి, మా దగ్గర ఏం లేవయ్యా, తంబలపాకులు, లత పత్రాధికంచేవా, తంబలపాకులు తీయగలి తప్ప మా దగ్గర ఏం లేవు 3 సార్లు అనిపించిండు ఈ సన్యాసి. ఏం లేదురా, నాకు కూడా ఏం అవసరం లేదు మీ సొమ్ము, మీరన్న వాక్యం మీకే సత్యం అవుగాక అని శాపం పెట్టాడు. సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఈ శౌకాలు సన్యాసి పీడ వదిలిపోయిందని చిప్పలపల్లి కోళ్ళ మధ్య దాటగానే మానేరేటువంటి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. మరి ఆ మానేరులో ఎడ్లు బండ్లు తాగవు కదా, పడవల మీద ప్రయాణం చేద్దామని కట్టు వైపుకొని చూసేసరికి ఆ రాజుగారు ఇచ్చిన బంగారం లేదు, వెండి లేదు, ఏం లేదు. ఏం మిగిలినాయి? ఇవే తమలపాకులు, పూలు, పత్రి మిగిలినాయి. అయ్యయ్యో ఎంత పని అయింది. ఆ సన్యాసి 3 సార్లు అనిపించి మీరన్న వాక్యం మీకే సత్యముగా కాన్నాడు కనుక మన బతికిట్లయింది అని అప్పుడు అదే మానేరులో స్నానం చేసి 2 చేతులు జోడించి, ఏ సత్యదేవా, ఏ నారాయణమూర్తి, నీ లీలలు మేము గ్రహించలేమయ్యా. నువ్వేదో సన్యాసి రూపంతో వస్తే మేము దొంగ అనుకున్నాం కానీ సన్యాసి అనుకోలేదు తండ్రి అని పదే దండం పెడితే వాళ్ళ ద్రవ్యం వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు ఇంటికి వచ్చి అతి వైభవంగా సత్యనామృతం చేసి ఆ కళావతి తీర్థం తీసుకుందామనే సమయానికి భర్త జ్ఞాపకం వస్తుంది. అయ్యో భర్తగారు లేని నా ఒక్కదానికి తీర్థప్రసాదాలని ఈ భర్త తీర్థప్రసాదాలు తీసుకోనందుకు ఆ భర్త పొడవు నీటి అన్న మునుగుతాడు. అప్పుడు కళావతి పోయి, నాయన మరి నీ బల్లుడేటంటే నీటి లోపల మునిగిపోయిండు. అప్పుడు ఆమె దండం పెట్టి, ఏ నారాయణ, నీ తీర్థప్రసాద మహిమ ఆకాశవాణి వాక్యం వస్తుంది. ఓ కళావతి, అన్యాయంగా ఏడవకు, ఇప్పుడు ఏడిసినా లాభం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి ఆ సత్యనారాయణ స్వామి తీర్థప్రసాదాలు తీసుకుని వస్తే అంతా శుభం జరుగుతుంది. ఆకాశవాణి వాక్యం రాగానే కళావతి ఇంటికి వెళ్ళి, ఏ ప్రభు, నీ కథలు విన్నాం, నీ మహిమ తెలుసుకున్నాం, కానీ నీ తీర్థప్రసాదాల ఇంత పవర్ ఉంటుందన్నది తెలియదు తండ్రి అని ఆ తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి అతి వైభవంగా ఆ షౌకార్లు మంచి అష్టైశ్వర్యాలతో బతికి అంచెమంత సత్యలోకానికి వెళ్ళిండ్రు. ఇది చతుర్థోధ్యాయ. సత్యనారాయణ భగవానికి జయ. కాయబట్టు కొట్టు, లూజు పట్టు, కొట్టు అది పట్టుకో, బండ పట్టుకో. ఇదా కాయను గట్టిగా పట్టద్దు. గట్టిగానే ఇచ్చిన పాతకాయలు కొడుక మంచిగా ఉంటుంది. అక్షంతలు తీసుకో.